హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు వీడియో ఛానల్ చిల్ ప్రొబిడేస్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఈ రోజు ఒక టాస్క్ అయితే జరిగింది. చాలా మంది లైవ్ చూడనట్టున్నారు, చాలా మెసేజెస్ వచ్చాయి ఆ టాస్క్ గురించి వీడియో చేయి బ్రో అని. అందుకే చేస్తున్నా. ఇప్పుడు ఏం లేదు, మామూలుగా అయితే ఫ్యామిలీ వీక్ అయితే వాళ్ళ హౌస్మేట్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డైరెక్ట్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేసి బిగ్ బాస్ చెప్పిన టైం వరకు ఉంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. ఈసారి బిగ్ బాస్ అలా కాదు, ఒక టైం నిర్ణయించారు. ఒక గంట, మాక్సిమం ఒక గంట, ఆ తర్వాత ఇంకా తగ్గుతూ వస్తుంది. ఒక గంట, 45 మినిట్స్, 30 మినిట్స్, 20 మినిట్స్, 15 మినిట్స్, అలా అలా అయితే ఉంది. దానికోసం ఒక టాస్క్ పెట్టారు. ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళు ఎక్కువ టైం యూజ్ చేసుకోవచ్చు, లాస్ట్ వచ్చిన వాళ్ళకి తక్కువ టైం వస్తుంది. అలా ఒక టాస్క్ అయితే పెట్టారు. అంతకంటే ముందర బిగ్ బాస్ ఒకటి అనౌన్స్ చేశారు. కెప్టెన్ కాబట్టి తనుజకి అయితే ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. మీరు గేమ్ ఆడనక్కర్లేదు, ఎందుకంటే మీరు కెప్టెన్ కాబట్టి మీరు వెళ్ళి మీకు ఏ టైం కావాలో ఆ టైం తీసుకోవచ్చు. అంటే తనుజ 60 మినిట్స్ ఉంది కదా ఫస్ట్ది, అదైతే తీసుకునింది. సంచాలకు వచ్చేసి సంజన గారిని పెట్టారు, ఎందుకంటే ఆవిడకి ఫ్యామిలీ వీక్ లేదు కాబట్టి. ఫ్యామిలీ వీక్ ఉంటుంది. ఇప్పుడు థర్డ్ ప్రోమో చూసే ఉంటారు, చాలా ఎమోషనల్ అయ్యారు సంజన గారు అయితే. అది అవసరమే లేదు, వీళ్ళు చేసే టీఆర్పీ స్టంట్లు ఇవన్నీ ఆవిడకి ఫుల్ బాధ పెడుతున్నారు. ఇంతకు ముందర టేస్టీ తేజకి ఎలాగైతే బాధ పెట్టారో, ఇప్పుడు సంజన గారిని కూడా అలాగే బాధ పెడుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చినప్పుడు టేస్టీ తేజ ఎంత బాధపడ్డాడో మనము చూసాం. ఇప్పుడు సంజన గారు కూడా ఒక్కొక్క ఫ్యామిలీ వస్తుంటే బాధపడుతూ ఉంటారు. వీళ్ళేమో అది ఇలా టీఆర్పీ కోసం థర్డ్ ప్రోమో చూడండి, సంజన గారి కోసమే వదిలేరు. అలా ఆవిడకి ఎవరికి లేకపోయినా ఫ్యామిలీ వీక్ ఆవిడకి ఉండాలి, ఎందుకంటే ఇద్దరు బిడ్డలు, చిన్న బిడ్డలను వదిలేసి వచ్చారు కాబట్టి ఆవిడకే మెయిన్ ఉండాలి. ఖచ్చితంగా ఆవిడకి ఫ్యామిలీ వీక్ ఉంటుంది, కానీ ఆవిడకి తెలియదు కదా. ఇప్పుడు టేస్టీ తేజ కూడా ఎంత బాధపడ్డారు, ఇప్పుడు సేమ్ వేలో సంజన గారు కూడా బాధపడుతున్నారు. హౌస్మేట్స్ చెప్తూనే ఉన్నారు ఉంటుంది అని, కానీ కొంచెం బాధ ఉంటుంది కదా అని. ఇంకా తర్వాత టాస్క్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక రోప్స్ ఉంటాయి, కలర్ రోప్స్. అది చుట్టుకొని అవతల వైపు ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళు గెలిచినట్టు. అలా ఇక్కడైతే స్టార్ట్ కాకముందే సంజన గారు కొన్ని రూల్స్ అయితే చెప్పారు. వాళ్ళు ఇది ఫ్రెండ్లీ టాస్క్ కదా, మేము ఎలాగన్నా ఆడుకుంటాము, ఊరికే దాన్ని ఎక్కువగా ఇచ్చేదంటే లేదే, నేను ఫీల్డ్ సంచాలక అయిపోతా, నేను ముందుగానే చెప్పేస్తా అని చెప్పారు. ఇంకా వాళ్ళు మేము ఫ్రెండ్లీగానే ఆడుకుంటాం, ఏమి ఇచ్చేసుకోండి అని. ఇంకైతే టాస్క్ అయితే స్టార్ట్ అయింది. అయిన తర్వాత వచ్చేసి ఇక్కడ ఫస్ట్ అందరూ వెళ్తూ ఉన్నారు. ఇక్కడ సుమన్ శెట్టికి ఫస్ట్ నుంచి కళ్యాణ్ హెల్ప్ చేస్తూనే ఉన్నాడు, ఎందుకంటే ఇది లాస్ట్ లో చెప్తా. హెల్ప్ చేస్తూనే ఉన్నాడు, ఫస్ట్ దాటిపించింది కూడా కళ్యాణే. ఇంకా తర్వాత వెళ్తూ ఉంటే ఇక్కడ సంచాలకుగా ఆవిడ ఉన్నారు కదా, అందరికీ చెప్తూనే ఉన్నారు రోపు నడుము చుట్టుకోండి అని. ఇది కూడా ఎందుకంటే లాస్ట్ లో దీనికి కూడా మ్యాటర్ ఉంది, చుట్టుకోండి అని చెప్తున్నారు. ఆ పక్క నుంచి తనుజ వచ్చేసి సుమనానికి సపోర్ట్ చేస్తుంది, సుమ్ము ఇలా చేయి, అలా చేయి. దీని కూడా ఒక మ్యాటర్ ఉంది. లాస్ట్ లో అంతా అయిపోయిన తర్వాత నేను ఎక్కువగా ఓవర్గా రియాక్ట్ అయ్యాను, సుమ్ముకు అలా చెప్తూనే ఉన్నాను కదా కొంచెం ఇమానువల్ కూడా చెప్తున్నాడు, అంతా నువ్వు ఆయన కోసమే సపోర్ట్ చేసావు కానీ కొంచెం చెప్పింది కొంచెం ఓవర్గానే అనిపించింది. అలా చెప్తూనే ఉన్నింది, చూసింటారు కదా, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా కింద కొంగు, అలా పైకి పో, ఇలా అలా అని ఫ్రెండ్లీగానే సపోర్ట్ చేసింది, కానీ చెప్తూనే ఉన్నింది, ఎక్కువగా చెప్తూ ఉన్నింది అంతే. ఇంకా ఆ తర్వాత అందరూ బయటకు వెళ్ళారు. ఫస్ట్ నేను ఇమానువల్ అయితే రాడనుకున్నా, కానీ ఇమానువలే బయటకు వచ్చేసాడు. ఫస్ట్ ప్లేస్ 45 మినిట్స్ అయితే ఇమానువల్ తీసుకున్నాడు, 1 అవర్ తనుజ తీసుకునేది. ఇప్పుడు బన్నీ గారు అయితే ఏం చెప్తున్నారంటే, ఇమానువల్ సరిగ్గా చుట్టుకోలేదు, మీరు చూడలేదు అని చెప్తూనే ఉన్నారు. ఆ తర్వాత తనుజ కూడా చెప్పింది, లేదు ఇమానువల్ చుట్టుకున్నాడు, బయటకు వచ్చేసాడు అని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సెకండ్ వచ్చేసి డీమన్ పవన్ వచ్చాడు. డీమన్ పవన్ వచ్చేసి 30 మినిట్స్ ఏమో తీసుకున్నాడు. డీమన్ పవన్ వచ్చాడు, 30 మినిట్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత దివ్య వచ్చింది, దివ్య వచ్చేసి 20 మినిట్స్ తీసుకునింది. ఆ తర్వాత కళ్యాణ్, రీతు అలాగే బర్నీ గారు వీళ్ళు వచ్చారు. కళ్యాణ్ వచ్చేసాడు దివ్య వచ్చేసిన తర్వాత అక్కడ 20 మినిట్స్ ఏమో ఉన్నింది. ఆ 20 మినిట్స్ పట్టుకున్నాడు, ఎందుకంటే సుమన్ శెట్టి రావాలి, సుమన్ శెట్టికి ఇవ్వాలి అని, వాళ్ళకి కిడ్స్ ఉన్నారు కదా దానికి. అంతలోపల ఇంకా దాన్ని పట్టుకొని ఉంటే సంజన గారు ఏం చెప్పారు, దాన్ని తీసుకునేవి మళ్ళీ కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకో. ఫస్ట్ లో కూడా చెప్పారు వీళ్ళు, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బోర్డు తీసుకునేయండి, ఆ తర్వాత ఎక్స్చేంజ్ చేసుకోండి మీరు కావాలంటే అని. ఇంకా అక్కడే పట్టుకుంటున్నాడు. లేదు కళ్యాణ్ చెప్తే ఆ తర్వాత ఎక్స్చేంజ్ చేసుకోండి అంటే, బిగ్ బాస్ అలా చెప్పలేదు కదా ఎక్స్చేంజ్ అని, మళ్ళీ తీయేసిన తర్వాత నువ్వే పెట్టుకుంటే నేనేం చేసేది, అందుకే ఇక్కడే పెట్టుకుంటా అన్నారు. ఆ తర్వాత రీతు కొంచెం లాక్కోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు సంజన గారు చెప్పేసరికి తీసుకునేసాడు, మళ్ళీ పెడతాంలే అని. ఇప్పుడు ఆ తర్వాత వచ్చేసి రీతుకి 15, బర్నీ గారికి 15, కళ్యాణ్కి 15, ముగ్గురికి 15 వచ్చింది. ఇప్పుడు కళ్యాణ్ 20 మినిట్స్ తీసుకున్నాడు కదా, అది వచ్చేసి లాస్ట్ లో వచ్చారు సుమన్ శెట్టి అన్న అందరికంటే. ఆ 20 మినిట్స్ సుమనానికి ఇచ్చి ఆ 15 మినిట్స్ కళ్యాణ్ తీసుకోవాలనుకున్నాడు. ఇక్కడ సంజన గారు ఒప్పుకోలేదు, అలా ఒప్పుకోండి నేను అని.
మీరేగా చెప్పారు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని. కాదు, బిగ్ బాస్ని అడిగేసాను నేను చెప్పా. బిగ్ బాస్ని అడిగి కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకోండి అని. అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరూ ఏం చెప్తున్నారంటే, అందరూ ఒప్పుకున్నారు, ఎవరికి ప్రాబ్లం లేదు కదా, మీరే కదా సంచాలక, ఫైనల్ డెసిషన్ కూడా మీదే. ఇప్పుడు కావాలంటే కళ్యాణ్ అక్కడ పెట్టేస్తాడు, సుమన్ శెట్టి అని తీసుకుంటాడు, ఆ తర్వాత 15 మినిట్స్ కళ్యాణ్ కూడా తీసుకుంటాడు, మీరు ఏది చెప్తే అదే బాగుంటుంది అని వాళ్ళందరూ చెప్తుంటే, లేదు లేదు నేను ఫీల్డ్ సంచాలక అయిపోతా, అదంతా నేను ఒప్పుకోను, కళ్యాణ్ 20 మినిట్స్ ఉంది కదా, 20 మినిట్సే పెట్టుకోవాలి, ఇక్కడ సుమన్ శెట్టి అని 15 మినిట్స్ ఉంది, అదే పెట్టుకోవాలి అని వీళ్ళు చెప్తున్నారు. ఆ తర్వాత గొడవ అయితే అయింది, అదైతే కట్ చేసేశారు. మనం లైవ్ లో చూస్తాం దీన్ని.